మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము కుజుని యొక్క సంచారం గురించి గోచార ఫలితం ఎట్లా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 3వ తారీఖున అంటే ఈ రోజున మిథున రాశి నుండి కర్కాటక రాశిలోనికి కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ కొంతకాలం అంటే 7వ తారీఖు 6వ నెల 2025 వరకు ఇక్కడ సింహరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే 6వ తారీఖు 6వ నెల 2024 వరకు ఇక్కడ కుజుడు ఉండడం జరుగుతుంది. అయితే ఈ కర్కాటక రాశిలో సంచారం వలన ఏ రాశుల వారికి ఏ ఫలితాలు ఉంటాయి కుజుని యొక్క సంచారం వల్ల అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. దీంట్లో అతిశయోక్తులు ఏమీ ఉండవండి. నా పైత్యం కానీ, నా కవిత్వం కానీ, నా ఆలోచనలు కానీ దేనికి మీకు ఇందులో చూపించడం జరగదు. యథార్థం ఎంతవరకు ఉందో అంతవరకే చెప్పదు. అలా అని చెప్పి మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి డబ్బులు ఖర్చు పెట్టించే ప్రయత్నం ఉండదు. దీనివల్ల శాస్త్రం ఎంతవరకు చెప్పింది అంతవరకు చెప్పడమే జరుగుతుంది. అయితే ఇక్కడ గోచార ఫలితాలు ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటాయి అంటే, ఏ రాశిలో సంచారం చేస్తున్నారో ఆ రాశిలో సంచారం చేసేటప్పుడు ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది ఉంటుంది. ఈ నెక్స్ట్ చాలామంది దీన్ని ఉటంకించటం లేదు. మన జ్యోతిష్య మిత్రులు వారికి అందుచేత ఆ విషయాన్ని కూడా మీకు నేను తెలియపరచాలని అనుకుంటున్నాను. అందుచేత ఇక్కడ జన్మరాశి నుంచి 1, 6, 11 స్థానాలలో కనుక ఈ యొక్క ఏ గ్రహం అయితే గురించి మనం చెప్పుకుంటున్నామో ఆ గ్రహం సంచారం చేస్తూ, ఇప్పుడు మనం కుజ గ్రహం గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మకర రాశి వారికి 3వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుండి కుజుని యొక్క సంచారము కర్కాటక రాశిలో జరుగుతున్నది. ఈ కర్కాటక రాశిలో సంచారం జరిగేటప్పుడు అంటే మకర రాశికి 7వ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నదండి. ఈ కాలంలో జరగబోయేటటువంటి ఫలితాలు శుభ ఫలితాలు ఇస్తాడా, అశుభ ఫలితాలను కలగజేస్తాడా కుజు భగవానుడు? అయితే శుభాలైతే ఏ విధమైన శుభాలు, అశుభాలైతే ఏ విధమైనటువంటి ఏ విషయాల్లో అశుభాలు కలగజేస్తారు అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ శాస్త్రం ఏం చెబుతోందంటే, అన్న వస్త్రాదిరాహిత్యం సదా క్లేశ స్వబంధుభిః కుమార్త పుత్ర భాతృణాం క్రోధః సప్తమగే కుజే. సప్తమగే కుజే అంటే కుజుడు సప్తమంలో ఉన్నప్పుడు ఏ విధమైన ఫలితాలు ఇస్తున్నాడు అనేటువంటి, కుజుడు 7వ రాశిలో చాలా దరిద్రం, అన్న వస్త్రాలకి కూడా ఇబ్బంది పడేటంత బాధలు పెడతాడట. తీరని సంతాపం, సదాక్లేశ అంటే తీరని సంతాపం. స్వబంధు అశుభవార్తలు వినటం, స్వబంధుభిః కువార్తా అశుభవార్తలు బంధుమిత్రుల దగ్గర నుంచి వినటము, కుటుంబ కలహాలు మొదలైనటువంటి పుత్ర భాతృణ క్రోధ, ఇవన్నీ మనకి భార్యా బిడ్డలందరితోటి కూడా గొడవ ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి దుష్పరిణామాలన్నీ కూడా కుజుడు 7వ స్థానంలో అంటే అది వివాహ స్థానం అంటారు. అది ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన ఎక్కువ గొడవలు రావటం, కుటుంబ సభ్యుల మధ్యన గొడవలు రావటము, వారు ఈ విధమైనటువంటి కుటుంబంలో ఇంకా చికాకుంటే చాలా కష్టం. అది మనకి వేమన గారు కూడా శతకంలో చెప్తాడు, కంటిలోన నలుసు కాలిలోన ముళ్ళు చెవులోని జోరీగా ఇంటిలోన పోరు ఇంతింతగాదయా విశ్వదాభిరామ అని మనకి వేమన గారు కూడా ఆనాడు చెప్పాడు. ఇంటిలో పోరు మొదలైతే ఎంత చికాకు ఉండాలో అంత చికాకు ఉంటుంది, సకల దరిద్రాలు పట్టేసినట్టే. అంచేత ఈ 7వ స్థానంలో సంచారం చేసేటప్పుడు మకర రాశి వారికి ఇన్ని రకాలైనటువంటి కష్టాలు కలుగుతాయి. కాబట్టి మీరు
ఈ కుజుడిని కూడా మర్చిపోవద్దు. నవగ్రహాల్లో కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి ఈరోజు చెయ్యండి. ఒకవేళ బాధ భరించలేనట్టుగా ఉన్నట్టయితే స్టార్టింగ్లోనే ఉన్నాము కాబట్టి, అంటే కుజుని యొక్క ప్రవేశం త్వరలోనే అవుతున్నది కాబట్టి, ఇది ఈవేళ రేపుట్లో అవుతున్నది కాబట్టి, దీని నుంచి తప్పించుకోవాలంటే లాస్ట్లో చేతులు గాలేక ఆకులు పట్టుకునే కంటే కూడా ఈ మొదట్లోనే ఈ సంకల్పం చెప్పించుకొని అటు కందిపప్పు అవి కొంచెం కందులతో పాటుగా దానంతో పాటుగా దానం ఇచ్చేసేయండి. దానం అంటే దాన సాద్గుణ్యం కోసం కొంచెం దక్షిణ, ఓ పండు, తగిన తమలపాకులు పెట్టేసి బ్రాహ్మడికి ఇచ్చేసేయండి. ఆయన చూసుకుంటాడు మిగతా బాధలన్నీ. మీరు దీని నుంచి చాలా 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 బాధల నుంచి మీరు బయటపడేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తున్నది. ఇది కూడా మనం చెప్పింది ఏం కాదండి. ఈ శాస్త్రకారులు ఏదైతే ఇది చెప్పారో ఈ శాస్త్రాన్ని చెప్పినటువంటి వారే దాని నుంచి బయటపడే మార్గం కూడా చెప్పారు. ఇవి కూడా ఏమి మా సొంతం ఇందులో ఒక మాట కూడా ఉండదండి. ఏది చెప్పినా శాస్త్రం చెప్పిందే మనం చెప్తాం. ఓకే అండి. శుభం భూయాత్. దురితం పాపకార్యాలన్నీ చేయడానికి, కర్మలాభస్య అంటే పాపకార్యాలు చేయడానికి ఈ చేయటం అనేటటువంటిది కూడా మనం ఈ విధమైనటువంటి పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుందని చెప్పేసి మనకు శాస్త్రకారులు చెప్పారు. అంచేత 5వ స్థానంలో కూడా మనకి కుజుడు శుభ ఫలితమును ఇవ్వటం లేదు కాబట్టి ఈయన్ని కూడా మనము ప్రతిరోజు స్మరించుకుంటూ ఉండటము 2 నిమిషాల పాటు ఆయన కోసం కేటాయించినట్టయితే దేవతలందరూ కూడా అల్ప సంతోషులండి. ఇప్పుడు మనం చేసేవి వాళ్ళు అడగడం చాలా చేస్తున్నాం. మన నియమ నిష్ట కోసం మనం చేస్తున్నాం. వాళ్ళు అడిగింది ఏంటండి, చాలా సమయాన్ని వాళ్ళు చెప్పినట్టు నడవమన్నారు. ఎక్కువ నువ్వేదో అన్నీ మానేసేసి మొత్తం ఒక లారీ పూలు తెచ్చేసి, లారీ కొబ్బరికాయలు తెచ్చేసి, లారీ అరటిపళ్ళు తెచ్చి పూజ చేయమని ఎక్కడా మనకేమీ అంత ఇది లేదు. భక్తి ప్రధానంగా దేవుని ప్రార్థించండి. మన నడవడిక ధర్మ మార్గంలో ధర్మ, అర్థ, కామ, మోక్ష చతుర్విధ పురుషార్థాలు ఇవి. ధర్మంగా నడవండి. అర్థం అంటే ధనం కూడా ధర్మంగా మొదట ఉన్నటువంటి ధర్మం అనేటటువంటిది ఈ అర్థం సంపాదించేటప్పుడు అంటే ధనాన్ని సంపాదించేటప్పుడు కూడా అక్రమ మార్గం పని చేయదు. అది విషంతో సమానం. అంచేత అది కూడా ధర్మంగా సంపాదించు. ధర్మ, అర్థ, కామం అది కూడా ధర్మంగానే ఉండాలి. నేను దానికోసం పుట్టాను చెప్పి విచ్చలవిడి స్వేచ్ఛ చండాల పనులన్నీ చేసినట్టయితే మహాపాతకాలు చుట్టుకుంటాయి. ప్రస్తుతం అర్జెంటుగా రోగాలు చుట్టుకుంటాయి, తర్వాత మహాపాతకాలు చుట్టుకుంటాయి. అర్థ, కామ, మోక్ష. ధర్మ, అర్థ, కామ, మోక్షం అనే దానికి మీరు ఏ ప్రయత్నం చేయక్కర్లా. ఈ మొట్టమొదటి చెప్పే చూడండి, ధర్మ, అర్థ, కామ. ఈ 3 కూడా ఈ ధర్మాన్ని అన్వేషించి ధర్మాన్ని అర్థం డబ్బులు సంపాదించడం ధర్మంగా, కామం కూడా ధర్మంగా ఉన్నట్టయితే మోక్షం గురించి నువ్వేం చేయక్కర్లా. అది మీకు బోనస్ అది. ఈ 3 కనుక ధర్మంగా చేస్తే మీరు ఈ 4వది మోక్షం అనేటటువంటిది మీకు బోనస్ ఫ్రీగా వచ్చేస్తుంది. ఇది అంచేత గమనించి మన ప్రవర్తనని సరియైన దారిలో పెట్టుకోండి. ఎవరి డబ్బుకి ఆశించవద్దు, ఏ అన్యాయానికి పాల్పడవద్దు. మనం పుట్టిందే అందుకు. అసలు భగవంతుడు 64 లక్షల జీవరాశుల్లో మన ఉత్తముడుగా తయారు చేయాలని పుట్టించాడు. కానీ మనం ఆ దేవుడికి సరదా కృతజ్ఞమై ఉండాలి. కానీ ఆయన చెప్పిన వాటికి, ఆయన ఉద్దేశానికి పూర్తి విరుద్ధంగా మన జీవితం సాగుతోంది. ఇది కరెక్ట్ కాదు. ధర్మంగా నడవండి, ధర్మంగా సంపాదించండి. ధర్మార్థ కామ మోక్షాలన్నీ సక్రంగా చేసినట్టయితే మీకు ఇహలోకంలో అన్ని సుఖాలు, పరలోకంలో ఇంక చెప్పాల్సిన పని లేదు. అంటే స్వర్గం కాదండి, స్వర్గం అనేది శాశ్వతం కాదు. మీ పుణ్యం అయిపోగానే మళ్ళీ కింద దోసేస్తాడు. మోక్షం, ధర్మార్థ కామ మోక్షాలు చతుర్విధ పురుషార్థాల్లో ఈ స్వర్గం గొడవ, ఈ పుణ్యాలు గొడవ ఏం ఉండదండి. అది జన్మరాహిత్యానికి సంబంధించినటువంటిది. కాబట్టి ఆ విధంగా నడవండి. సకల శుభాలు పొందండి. శుభం భూయాత్.